ఇప్పుడు చూస్తున్న రాక్ టెక్నిక్ ఛానల్. ఏంటంటే ఇప్పుడు రుక్మామ ఇచ్చిన ప్రాంక్ వీడియో చెప్తుంది. ఏంటంటే యాక్సిడెంట్ అయినట్టు ఆల్రెడీ బండికి చిన్న చిన్న డ్యామేజ్ ఉన్నాయి, నమ్మేయడానికి పట్టి బ్యాండేజ్ అయ్యి కొనుక్కొచ్చినాం. ఏంటంటే ఇప్పుడు రుక్మామ ఇట్లా ఎలా రియాక్ట్ అవుతాడు ఏందనేది ఇప్పుడు మనం ఈ వీడియోని చూడబోతున్నాం. వీడియో మాత్రం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా. మేమైతే ఇప్పుడు రెడీ అయిపోయినాం. ఇప్పుడు రుక్మామ వచ్చి మా మీద ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. సాయి రుక్మామకి అయితే కాల్ చేసి చెప్తాడు సాయి. ఆయన ఏంటంటే ఇప్పుడు మా మీద ఎలా రియాక్టాడు, బైక్ తీసుకెళ్ళమంటే ఆయన ఏమంటాడు కూడా తెలియదు. ఇప్పుడు ఆయన వచ్చినాకైతే చూద్దాం. చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఆల్రెడీ పడి ఉన్నాయి, ఆయనకైతే తెలియదు స్క్రాచెస్ పడి ఉన్నాయని. హలో, ఎక్కడున్నావు బ్రో? ఒకసారి ఇది బయటకు వస్తావా? మనకి బోరింగ్ చిన్న యాక్సిడెంట్ అయింది. అయితే బాగానే నాకు కాలేజ్ పోయిరాక బండి స్కిట్ అయ్యేవాడు ఎక్కడ ఆడు ఉండే కాలేజీకి లేట్ అవుతుంది. అయితే పోయిన ఎగ్జామ్స్ ఉండే ఇంట్లో ఉండే అయితే ట్రావెల్ ఆడు ఉండే టేబుల్ మీద పట్టుకొని వచ్చాను. కట్టం బాబు అమ్మతోడు బాగా రియాక్ట్ అవుతున్నాడు మా మీద. నేను బాగా కోపంతో ఉన్నాడు. ఫోన్ కోపంతో మాట్లాడిండు. ఇక్కడ వచ్చినాక ఎట్లా చేస్తాడు చూడండి. ఈ వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వీడియో మాత్రం చిన్న స్కిప్ చేయకుండా చూడండి. వచ్చినాక ఎలా అవుతాడు రియాక్ట్ అవుతాడు చూడండి. మీరు కూడా చూద్దాం ఎలా రియాక్ట్ అవుతాడు. ఎంత కోపం మీద మాట్లాడిండు. యాక్సిడెంట్ అయింది. చిన్న యాక్సిడెంట్ అయింది. అసలు ఎక్కడ? ఈ కాలేజ్ కానీ అసలు ఏమైనా సార్ బైక్ బ్యాలెన్స్ ఆగాక స్కిడ్ అయ్యేవాడు. రైట్ సైడ్ దింపాను. మిమ్మల్ని బండి ఎవరు దిగమన్నా? కాలేజ్ పోయేదానికి లేట్ అయింది. అయితే బండి పట్టుకుని వెళ్ళాను కాలేజ్. అయితే అసలు మీకు కొంచెమన్నా దిమాకున్నా అసలు నీకు సగం బండి నడపరా? నువ్వు బండి ఎందుకు తీసినావు రేపు? కాలేజ్ లేట్ అవుతాను. మరి మనకి దెబ్బ తాకింది. మరి ఆయనకి ఎట్లా మరి మన పరిస్థితి ఎట్లా? ఇప్పుడు వాళ్ళ అవ్వ ఎవరిని అడుగుతారు వచ్చి చెప్పి మరి ఇప్పుడు అది చేతికి అసలు ఈ చేతికి ఏమైంది? అసలు నేను ఎవరు తీయమన్నారా? బండి ఎవరు తీయమన్నా నేను? మరి ఇప్పుడు మీరు తలకు దెబ్బ తాకింది. మరి తలక మరి మనిషి బండి ఎవరు నడిపి వస్తుంది? నేను బండి ఎవరు తీయమన్నా? బండి మరి బండి ఎందుకు తీసుకుని అన్న అంటే నాకు ఒక్క ఫోన్ చేస్తే నేను రాకపోదా? ఇంకెందుకు ఇప్పుడు మీరు పడ్డారు కదా. మరి ఇప్పుడు మన అంటే నన్ను తీసుకుంది మళ్ళీ మీరు. ఇప్పుడు మీరు కాలేజ్ లేట్ అవుతా అని చెప్పి తెలిసినాక మళ్ళీ ఎందుకు తీసుకున్నాను? చెప్పు సార్. మరి నువ్వు చేతికి మరి బండి మధ్య చేయించి వాళ్ళకి మరి దీన్ని కూడా మరి మొత్తం హాస్పిటల్ తీసుకుంటే మరి దీన్ని కూడా మొత్తం చూపెట్టారు. ఇప్పుడు వాళ్ళు అవ్వచ్చు ఎవరు అడుగుతారురా? మరి నిన్ను ఎవరు తీసుకుపోమన్నాడు? ఇప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటున్నాను? మరి ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అనుకుంటాను? మరి బండిని ఏం చేద్దాం అనుకుంటున్నాను? అదే ఏం లేదు. మరి
బండి పడుంది అడిగి తీసుకుపోయినరా మీరు ఇప్పుడు ఆయన అడిగి నువ్వు ఆయన ఇచ్చేడు నువ్వు మరి బండి మంచిగా చెప్పియాలి మరి వాళ్ళకి చూడు మరి పడుంది మరి ఇప్పుడు దీన్ని ఎవరు అడుగుతాడు ఇప్పుడు ఎవరిని చెప్పాలి పెద్ద మనం బండి అయితే చెప్పాలి కదా వాళ్ళకి కానీ మరి ఇప్పుడు నువ్వు చెప్తావా మరి వాడు చెప్పిస్తాను నేను చెప్పిస్తాను అడిగినోడు చెప్పిస్తాడు అడిగినోడు చెప్పిస్తాడు చలో మరి నువ్వు చెప్పి చెప్పి రాయి తమ్ముడు చెప్పి ఇప్పుడు నీ చేతికి ఇప్పుడు డ్యామేజ్ అయింది ఇప్పుడు నువ్వు పెట్టినా మళ్ళా 2 రోజులు పెట్టి ఉంటావు నువ్వు బెస్ట్ మరి ఇప్పుడు మరి వీని ముక్కు దూరం మళ్ళా తెగినావు ఆల్రెడీ ఇప్పుడు వీనికి ఆల్రెడీ బ్లడ్ వస్తుంది ఇక్కడ అరే ఇప్పుడు ఏంది మరి ఇప్పుడు స్టోర్ ఏంటి చెప్పు ఇప్పుడు స్టోర్ ఏం చేద్దాం అనుకుంటాను ఇప్పుడు అసలు ఏంటి హాస్పిటల్ వాళ్ళని ఎవరు తీసుకుపోతాడు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరు సమాధానం చెప్తాడు ఇప్పుడు మరి బండికి సమాధానం ఎవరు చెప్తాడు మరి అసలు ఇది ఏంటి ఇప్పుడు మరి ఏం చేద్దాం అనుకున్నాను చెప్పండి మరి మీరే చెప్పండి పరిస్థితి వాడిని అర్థమవుతాను లేదా అసలు ఏమవుతుంది అనేది తలకాయ ఎరుగుతాను అరే నాకు టెన్షన్ నాకు లీవ్ అయిపోతాను నాకు సైక్ అవుతాను నేను అసలు వాడిని ఎందుకు పట్టుకపోయినావురా పట్టుకపోయినా ఎందుకు పడేసినారు నువ్వు వాని పరిస్థితి చూడరా వాని పరిస్థితి చూడు ఇట్లా చూపుతామని లాజ్ చేసినావు దెబ్బ కూడా తాకలేవు నార్మల్గా పెట్టినావు అంతే కెమెరా ఉన్నది అయితే మీరు కెమెరా అమ్మా అంటే నా మీద అసలు నిజంగా చెప్పాలంటే అసలు మీకు ఏం యాక్సిడెంట్ కాలే కుక్కో కలిపి ఓకే మీరైతే నన్ను అయితే ప్రాంక్ చేసి ఇవ్వాలా చూడండి గాయస్ అయితే ఇవాళ నా మీద అయితే వీళ్ళు ప్రాంక్ చేసిళ్ళు నెక్స్ట్ మన ప్రాంక్ మనం వీళ్ళ మీద చేద్దాం మనం ఇదైతే వీళ్ళ మీద నెక్స్ట్ రివెంజ్ అయితే తీసుకుందాము ఇలా నా మీద మీరు అంటే ప్రాంక్ చేసిళ్ళు వీళ్ళ మీద రివెంజ్ అయితే నిజంగా చెప్తున్నా భారీ ఎత్తున నేను ఏదో ప్లాన్ చేస్తా ఇలా నా మీద అయితే వీళ్ళు అయితే ఎలా ఇచ్చిందో అంతకు రెట్టింపుతోనే అయితే ఇచ్చేస్తా ఈ వీడియో మాత్రం మీరు స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేసుకోండి మన వీడియోని అయితే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి అందరైతే ప్లీజ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే మాకు ఖచ్చితంగా కావాలి ఇంతకంటే మంచి మంచి కంటెంట్ మీకైతే ఇవ్వడానికి మేమైతే ముందు ఉంటాము నెక్స్ట్ మన వీడియోలు ఎలా ఉంటాయి ఏంటిది అనేది అయితే మీకు కావాల్సింది ఎలా కావాలంటే మీరు అయితే కామెంట్ పెట్టండి ఆ విధంగా అయితే మేము వీడియోలు అయితే చేస్తాం ఇవాళైతే మన నా మీద అయితే వీళ్ళైతే నెక్స్ట్ ప్రాంక్ చేసిండు చూడండి ఈ నెక్స్ట్ వీడియోలో మాత్రం వీళ్ళ మీద మాత్రం నేనైతే ప్రాంక్ తీసుకుంటా అసలు అప్పుడు ఈ వీడియో అనేది ఆ వీడియో అనేది ఎట్లా మీరు ఉంటుంది అసలు చూసి ఎంజాయ్ చేసుకోవాలా మీరు ఊహించలేనంత భారీ అయితే అది చేస్తా సరే ఓకే మీరైతే వీడియో కథ అందరూ ఇంకేంటి బాయ్ చెప్పండి తీసి బాయ్ ఫ్రెండ్స్.